వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో వెళ్లడంపై ఎమ్మెల్సీ అరుణ్ కామెంట్స్. సంతలో పశువులను కొన్నట్లు వైసీపీ కౌన్సిలర్స్ ను టీడీపీ కొనుగోలు చేస్తుంది. చైర్మన్ కుర్చీలో బీసీలు కూర్చోవడం టీడీపీ నేతలకు ఇష్టం లేకనే వైసీపీ కౌన్సిలర్స్ ను కొనుగోలు చేసి బోర్డు రద్దు చేయాలని చూస్తున్నారు. 8 వార్డు కౌన్సిలర్ ను టీడీపీ చైర్మన్ చేయడానికి వైసీపీ కౌన్సిలర్లను డబ్బు ఆశ చూపి లాక్కుంటున్నారు. టీడీపీ పార్టీ పెత్తందారుల పార్టీ బీసీ మహిళలను చైర్మన్ గా చూడటం వాళ్ళకి ఇష్టం లేదు. ఒక్కొక్క కౌన్సిలర్ కి లక్షల రూపాయలు ఖర్చు చేసి కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగామ టీడీపీ అభ్యర్థిగా గెలుస్తామని చెప్పకుండా చైర్మన్ పీఠం గెలుస్తామనడం విడ్డూరంగా ఉంది. ముగ్గురు కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పార్టీ మారారు. తెలుగుదేశం పార్టీకి మారారు. ఎందుకు మారారంటే అసలు రహస్యం, నందిగామ మున్సిపల్ చైర్పర్సన్గా మండవ వరలక్ష్మి గారు ఉండేవారు. ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ ప్లేస్లో ఒక బీసీ మహిళని చైర్పర్సన్గా చేశారు. తెలుగుదేశం పార్టీకి ఒక బీసీ మహిళ చైర్పర్సన్ అవడం ఇష్టం లేదు. ఆవిడ స్థానంలో, ఆ బీసీ మహిళ స్థానంలో ఆవిడని తొలగించాలి. ఆమెను తొలగించాలంటే బలం సరిపోదు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌన్సిలర్స్ ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో వాళ్ళకున్న చిన్న చిన్న వీక్నెస్లు, చిన్న చిన్న ఆశల్ని ఎర చూపించి, వాళ్ళకి పదవి అనేది ఆశ ఎలా ఉందో వీళ్ళకి డబ్బు అనే చిన్న ఆశని క్యాచ్ చేసి ఒక్కొక్కరికి 15 లక్షల 20 లక్షల రూపాయలు ఇచ్చి కౌన్సిలర్స్ని పార్టీ మారేందుకు ప్రలోభం చేస్తారు. దీనికి ఏంటి, ఒక బీసీ మహిళ ఉండకూడదు. ఆ బీసీ మహిళ స్థానంలో అర్జెంటుగా 8వ వార్డుకు చెందిన శాఖమూరి సోమలత గారు చైర్పర్సన్ అయిపోవాలి. దానికి లందరినీ కూడా కూడగట్టి ఈ చైర్పర్సన్ స్థానంలో ఎస్సీ ఉండకూడదు, బీసీ ఉండకూడదని కేవలం ఒకే ఒక కండిషన్ మీద ఈరోజు కౌన్సిలర్స్ని మార్చుకోవడం జరుగుతుంది. 30-40 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఎవరన్నా సరే అసెంబ్లీ ఎన్నికల్లో మేము గెలవాలనుకుంటారు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకుంటాం, మున్సిపాలిటీ పీఠం మాది. వీళ్ళని ఎమ్మెల్యే గెలుస్తామని చెప్పట్లేదు, ఎందుకంటే గెలవరు కాబట్టి. కనీసం మున్సిపాలిటీ అయినా ఉండాలని చెప్పి మున్సిపాలిటీ పీఠం కోసం వీళ్ళు వింత డ్రామాలో ఆడుతున్నారు. ఏది అయినప్పటికీ కూడా ఎవరు ఇటుపోయినా ఎవరు వచ్చినా సరే నందిగామ మున్సిపాలిటీ ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.